బాబు సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు అయింది. ఇప్పటికీ కూడా జగన్ మీద పడి ఏడిపిస్తుండవే తప్పించి అసలు సమస్యల్ని పరిష్కరించరు. ఇప్పుడు ఇదివరకు జగన్ టైంలో కందిపప్పు ఇవ్వలేదు అంటూ రచ్చ చేసేవాడు. ఇప్పుడు కందిపప్పు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదయ్యా అంటే 250 కోట్ల రూపాయలు జగన్ అప్పు పెట్టాడు కాబట్టి వాటి కారణంగా ఇవ్వట్లేదు. మరి చంద్రబాబు టైంలో పెట్టినటువంటి అప్పుల కారణంగా అయితే బియ్యం కూడా ఇవ్వకూడదుగా. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకుని ఆ పేరు మీదన ఆ డబ్బులు తీసుకెళ్ళి పసుపు కుంకుమ కిందకి 2014-19లో ఖర్చు పెట్టారు. చివరికి ఆ సివిల్ సప్లైస్ అప్పులు తీర్చడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. మరి అట్లాంటిది బియ్యం ఆపలేదే ఆ రోజున, కందిపప్పు నూనెలు ఆపలేదు. జనం వాడటం వాటిట్లో ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం వల్ల తేడా అవుతుంది. ప్లస్ రేషన్ రేట్ కంటే కూడా దాదాపుగా అదే రేట్లో బయట ఉండటం, క్వాలిటీతో ఉండటంతో వదిలేశారు. అయినా కొంత అప్పుడప్పుడు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరిలో పప్పు ఉడకదు, ఫిబ్రవరిలో కందిపప్పు ఇవ్వకపోవడం ఏమో జగన్ పాపం, డిసెంబర్లోనో జనవరిలోనో కందిపప్పు ఇస్తేనేమో చంద్రబాబు గొప్పతనం. అదేం విచిత్రమో అర్థం కాదు. ప్రభుత్వాలు భారాల్ని తగ్గించుకునే క్రమంలో వేసేటటువంటి అడుగుల్ని మనకి నచ్చినోడైతేనేమో సమర్థించుకుంటూ, మనకి నచ్చనోడైతేనేమో అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ సాగటం, మనవాడు తప్పు చేస్తున్న దాన్ని అవతల మీదకి రుద్దేటటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి జర్నలిజంతో నడుస్తోంది ఆంధ్రప్రదేశ్.